తగులుకుంటే ఒక్కడు బ్యాక్ టు ది డిబేట్. ఒకసారి పోలీసుల గురించి రోజా గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత పద్మ గారు, బాలకోటయ్య గారు వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. ఒకసారి బయట ప్లే చేయండి. పోలీస్ వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూశారు. 36th ప్లేస్కి వచ్చింది. 36వ ప్లేస్ అంటే మరి అది ఎక్కడుందో నాకు తెలియదు. కానీ పద్మ గారు, పోలీసులకు సంబంధించి రోజా గారు చేసిన పైగా వచ్చే నెక్స్ట్ టైం అంట ఇంతకు 10 ఇంతలు చేయమనా అని అంటే, ఒకటి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో హోప్ ఉంది ఆమెకి. రెండోది గతంలో 5 ఏళ్ళు 100 ఇంతలు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ 10 రెట్లు అంటే తగ్గించుకుంటున్నారా ఏమో తెలీదు. సో ఆ పోలీసుల గురించి అంత అనైతికంగా మాట్లాడిన తీరుని అప్పుడు చూసిన మీరు ఇప్పుడు ఎలా రోజా గారికి సమాధానమో లేకపోతే మీ విశ్లేషణ వాట్ ఎవర్? అంటే వీళ్ళ అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఏదో చేసేస్తుంది, దాన్ని పట్టుకుని వీధుల్లోకి వద్దాము అనేటువంటిది ముందు అనుకున్నటువంటిది. మీకు గుర్తుండి ఉంటుంది, అడ్వకేట్ జనరల్ గా చేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏడ్చుకుంటూ ఇక జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారు అని చెప్పి ఆయన ఏడ్చినటువంటి ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. అవును, అంటే ఏదో జరుగుతుంది, రోడ్ల మీదకి వద్దాము, కళ్ళు తుడుచుకుంటూ ముక్కు తుడుచుకుంటూ ఒక సింపతి గెయించేద్దాము, లేకపోతే ఢిల్లీలో వెళ్ళి కూర్చుందాము అనేటటువంటి ఒక ప్రణాళికతో ఉండి ఈ సంవత్సరం నరగా వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయి ఇవాళ రెడ్ బుక్ అనేటటువంటిది ఎక్కడ రక్తపాతంలో లేదు, మనం అల్లరి చేయడానికి ఏమీ అవకాశం లేకుండా ఉంది అనేటటువంటిది అర్థమయ్యి ప్రజల ఇష్యూస్ మీద వెళ్ళటానికి లేదు, అవకాశమే లేదు, ఆ మనసు లేదు. వైసీపీకి ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల కాలంలో ఒక అపోజిషన్ పార్టీగా అపోజిషన్ స్థానం అనేటటువంటిది ప్రజలు ఇవ్వకపోయినా ఒక కరెక్ట్ గా పబ్లిక్ ఇష్యూ మీద నిలబడి మాట్లాడడం అనేటటువంటిది మంత్రులుగా చేసినటువంటి వీళ్ళకి లేదు, లేకపోతే ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇష్యూ మీద మాట్లాడడం అనేటటువంటిది పోయి ఒక దూషణ అనేటటువంటిది, పోలీసు వ్యవస్థను ఒకసారి దూషిస్తారు, కాంట్రాక్టులను ఒకసారి దూషిస్తారు, ఆ తర్వాత మరొకళ్ళని ఒకసారి దూషిస్తారు, భయపెడతారు. ఇప్పుడు రోజా గారి మాటలు కూడా పోలీసు వ్యవస్థను, అసలు పోలీసు వ్యవస్థను ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? గత 5 ఏళ్ల పరిపాలనలో 3 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసినటువంటి అతను పూర్తిగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఈయన అన్న అనడం, ఈయనేమో పోలీసు వ్యవస్థకు సున్నా పెట్టడం, మొత్తం సీఎంఓ చుట్టూ తిరగడం. చివరికి తిరిగి ఏం చేశారు? సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన, సీఎం ఇంటి పక్కన ఒక అత్యాచారం జరిగితే, కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే ఒక నిందితుడిని పట్టుకోలేకపోయారు. అవును, ఆ స్థితి నుంచి కనీసం ఇవాళ వాళ్ళకి టీఏడిఎల్ ఇవ్వలేదు. కానిస్టేబుల్ చిన్న జీతాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళని ఎంత ఏడిపించారనేటటువంటిది గుర్తులేదా? ఒక కానిస్టేబుల్ టీఏడిఎల్ కోసం అడిగితే ఉద్యోగం నుంచి బీకేశారు అనంతపురంలో, ప్రకాష్ అని. ఆవేదన ఎక్కడ ఒక వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తం చేయడానికి కూడా లేదు ఆ రోజున పోలీస్ కానిస్టేబుల్స్. అట్లాంటి పరిస్థితుల్లో నెట్టి వాళ్ళని ఇవాళ ర్యాంకులు పడిపోయినాయి అంటే మరి పడిపోతాయి. ఒక సినిమా హీరోయిన్ కి సంబంధించినటువంటిది ఎట్లా వాడాలనేటటువంటి దాన్ని మీరు ఐపీఎస్లు వాడుకున్న తర్వాత, అవును, లేకపోతే ఒక గొడ్డలు పెట్టు, లేకపోతే మరొక కేసులను ఎట్లా మాఫీ చేయాలో అనేటువంటి దానికి మొత్తం సీఏల దగ్గర నుంచి ఎస్పీల దాకా మీరు వాడుకున్న తర్వాత పోలీసు వ్యవస్థకి ఇంకా క్రెడిబిలిటీ ఏముంటుంది? అసలు అంత సామర్థ్యం పోలీసులకు ఇప్పుడు లేదులే. ఇప్పుడు ఒకవేళ పడిపోతే ఈ సంవత్సరంలో పడిపోదు కదా, గత 5 ఏళ్ల ఫలితం ఏదన్నా ఉంటే ఇప్పుడు ఉండాలి. మీరు చెప్తున్నటువంటి ఆ ర్యాంకులు పడిపోవడం ఏమిటో దాని ఏదైనా ఉంటే గత పాలన ప్రతిబింబం కదా ఇది. అది మర్చిపోయి ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం కూడా వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి, ఇవన్నీ మాటలన్నీ కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి విన్నట్టుంది తప్ప అప్పటి ర్యాంకింగ్సే ఇప్పుడు వస్తా ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఆ ఫలితం ఇప్పుడు వస్తా ఉంది. పబ్లిక్ ఇష్యూ మీద ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎంతసేపటికి కూడా ఏదో వేధిస్తున్నారు. ఏం వేధిస్తున్నారు? మీలాగా హౌస్ అరెస్టులు చేయట్లేదు, లేకపోతే కాలు కదలు. అసలు ఆర్టికల్ 19 అనేది ఎక్కడ? అసలు వైసీపీ పార్టీలో ఉందా ఆర్టికల్ 19?
ఎమ్మెల్యేల్లో ఉందా ఆర్టికల్ 19? ఇవాళ సమాజం గురించి స్టేట్ రాష్ట్రం గురించి అడుగుతున్నారు. అసలు మీ పార్టీలో ఉందా ఆర్టికల్ 19? ఎవరైనా ఒక మనసు విప్పి మాట్లాడగలిగినటువంటి పరిస్థితి అంటే పార్టీ ఆఫీసుల్లో మీరు ఆంతరంగికమైనటువంటి ప్లేస్ కదా అది. అవును. కనీసం అక్కడ కూడా ఒక మాట పెదవి దాటితే ఎక్కడ వేటు పడుతుందో అనేటటువంటి భయంలో ఉంచి మీరు ఇవాళ హక్కుల గురించి రాజ్యాంగం గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. ఒకటి, మీరు పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడడం లేదు అనడానికి నేను ఇందాక సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నిజానికి రాయలసీమకు అన్యాయమే జరుగుతా ఉంది అని అంటే ఒక అపోజిషన్ పార్టీగా, రాయలసీమ బిడ్డగా, రాయలసీమ పేరు చెప్పి మొత్తం రాష్ట్రాన్ని ఏలినటువంటి దోచుకున్నటువంటి మనిషిగా వెంటనే ఏం చేయాలి? రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, నీటిని తెలంగాణ ఆపుతుంది అనేటటువంటి సంవత్సరంన్నరలో ఎందుకు మాట్లాడలేదండి? తెలంగాణ అసెంబ్లీలో చర్చ చేస్తే, తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగితే అప్పుడు గుర్తొచ్చిందా? నిజంగా అన్యాయం జరిగితే వెంటనే టేకప్ చేసేవాళ్ళు కదా. అంటే అక్కడ చర్చ జరిగితే ఇక్కడ కీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే అక్కడ ఏమీ లేదనేటటువంటి స్పష్టం. రాయలసీమకి నిజంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గొప్పగా ఆదరణ చేసి ఉంటే రాయలసీమలో ఎందుకు ఓడిపోయింది? కడప జిల్లాలో ఎందుకు ఓడిపోయింది?